మన అందరికీ ఎత్తుగా ఉండటం అంటే మోజు. పొడవుగా ఉన్నవారు అన్నిట్లోనూ రాణిస్తారని, విజయం సాధిస్తారని అపోహపడుతూ ఉంటారు. నిజానికి పొట్టిగా ఉన్నవారు సాధించిన విజయాలకు కొదవే లేదు. అయినా కూడా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు పొడుగ్గా పెరగటానికి టానిక్లు, మాత్రలు రాసివ్వాలని డాక్టర్లను అడుగుతూ ఉండడం కొత్తేమీ కాదు. నిజానికి పిల్లల ఎత్తు అనేది చాలా వరకు తల్లిదండ్రుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇతరాత్ర కారణాల వల్ల తగినంత ఎత్తు పెరగని పిల్లలకు మన సంప్రదాయ వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతోంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఎత్తు పెరగాలి, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొంతమంది చిన్నారుల్లో పెరుగుదల మందకొడిగా సాగడం, ఒక వయసొచ్చాక ఆగిపోవడం వల్ల సరైన ఎత్తు పెరగక పొట్టిగా కనిపిస్తుంటారు. తల్లిదండ్రుల జీన్స్ ఒక్కటే దీనికి కారణం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే పోషకాహార లోపం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం, వారుండే వాతావరణం మొదలైనవన్నీ చిన్నారుల ఎత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటారు నిపుణులు. తల్లిదండ్రులిద్దరూ పొట్టిగా ఉంటే పిల్లలు పొడవుగా ఉండడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అయితే పోషకాల కొరత, శారీరక జబ్బుల మూలంగా తగినంత ఎత్తు పెరగని పిల్లలకు ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. సాధారణంగా పిల్లలు గ్రో అవ్వడానికి ఆడపిల్లలైతే 12 నుంచి 14 సంవత్సరాల కల్లా మంచి హైట్ వస్తారు. తర్వాత నెమ్మదిగా పెరుగుతారు అంతే. అలాగే మగపిల్లలు అయితే 14 నుంచి 16 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళు షూట్ అవుతారు, మంచిగా ఎదుగుతారు వాళ్ళు. తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ పోతారు. అంటే 18, 20, 21 సంవత్సరాలు కూడా పెరుగుతారు. కాకపోతే ఇప్పుడు పెరిగినంత 18 లోపల పెరిగినంత ఫాస్ట్గా మగపిల్లలు పెరగరు, 16లో పెరిగినంత ఫాస్ట్గా ఆడపిల్లలు పెరగరు. మరి ఎందుకు వీళ్ళు పెరగట్లేదు అని అంటే దీనికి మనం చూసుకోవాలి. పిల్లలు గ్రోత్ చార్ట్ అనేది ఉంటుంది. పిల్లలు ఎంత హైట్ పెరిగారు అనేది గోడ మీద గీత గీసి చూసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. మంచి పుష్టికరమైన బ్రేక్ఫాస్ట్ అంటే గుడ్లు, పాలు, చేపలు, అలాగే కొంత నాన్ వెజ్, చికెన్ లాంటిది, పాల పదార్థాలు, ఇవన్నీ వాళ్ళకి సక్రమంగా రోజు ఇచ్చేటట్టు చూస్తే కనుక పిల్లలు చక్కగా గ్రో అవుతారు. ఇది కాకుండా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండాలి పిల్లలకి, గ్రో అయ్యే పిల్లలకి. ఎందుకంటే మజిల్ మాస్తో పాటు హార్మోన్స్ వ్యవస్థ కూడా సక్రమంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఎక్కువ పిండి పదార్థాలు తగ్గించి వాళ్ళకి మాంసాహారము, గుడ్లు, చేపలు లాంటివి ఇస్తూ వాళ్ళకి వెజిటేరియన్ టైప్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పూర్తిగా నాన్ వెజిటేరియన్ టైప్ కూడా పిల్లలకి మంచిది కాదు, ఎందుకంటే తామస గుణం ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి శనగపప్పుతో చేసినవి, అందులో అత్యంత అమైనో యాసిడ్స్ అధికంగా ఉంటాయి శనగలు, అలాగే ఉడకబెట్టిన పల్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు పిల్లలకి, తరచు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్. అంటే వీళ్ళకి రకరకాలుగా ఇస్తే కనుక ఇంట్లో వండిన పదార్థాలు పిల్లలు చక్కగా గ్రో అవుతారు. ముఖ్యంగా ఈ 12 నుంచి 14 ఏళ్ళు పీక్ లెవెల్ కాబట్టి ఆ వయసులో ఆడపిల్లలకి హార్మోన్స్ వ్యవస్థ సెటిల్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి నువ్వులు, బెల్లము, నువ్వులు సంబంధమైనవి, అవిసెలు లాంటివి ఇస్తే కూడా పిల్లలు చక్కగా గ్రో అవుతారు. మగపిల్లల విషయానికి వస్తే కనుక అవిసెలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇంట్లో చేసిన పదార్థాలన్నీ పెట్టచ్చు. ముఖ్యంగా పిండి పదార్థాలు కొంతవరకు తగ్గించాలి. అలాగే బాగా నూనె పదార్థాలు, చిప్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ తగ్గించాలి. బయట దొరికే పదార్థాలు మన ఇంట్లో చేసిన పదార్థాలు అయితే పిల్లలు బాగా చదువుకుంటారు, మెదడు వృద్ధి చెందుతుంది, అలాగే వాళ్ళు గ్రో కూడా అవుతారు. వ్యాయామం విషయానికి వచ్చేసరికి పిల్లలకి 12 నుంచి 14 చాలా బద్ధకంగా తయారవుతారు. ఎందుకంటే అప్పుడే హార్మోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే మగపిల్లలు కూడా బద్ధకంగా, ఈరోజు మొబైల్స్ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా లేజీగా అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళు ఏదో ఒక వ్యాయామం చేసేటట్టు స్కూళ్ళలో కానీ చుట్టుపక్కల ఎక్కడొకటి షటిల్ బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఏదో ఒకటి రిగరస్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 30 to 40 minutes చేసేటట్టు చేస్తే కనుక పిల్లలు బాగా గ్రో అవుతారు. కొంతమంది పిల్లలకు అసలే బలహీనంగా ఉంటారు, వాళ్ళు ఆడరు, వాళ్ళు కూర్చుని ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి యోగాసనాలు లాంటివి చేస్తే కనుక వాళ్ళ బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ ఎముకలు గ్రో అయ్యి వాళ్ళ పిల్లలకి త్వరగా వాళ్ళకి ఆసిఫికేషన్ కాకుండా వాళ్ళు పెరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించాలి. ఎత్తు పెరగడం వెంటనే సాధ్యమయ్యే పని కాదు, కృత్రిమంగా వచ్చేది కూడా కాదు. ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
ముఖ్యంగా ఆహారంలో పాలు, పాల పదార్థాలు, క్యారెట్లు, బీన్స్, బెండకాయలు, బచ్చలి, బఠానీలు, అరటి, సోయాబీన్ వంటి వాటిని ఒక భాగంగా చేసుకోవాలి. వీటిలో సమృద్ధిగా లభించే ప్రోటీన్లు, మినరల్స్, ఇతర ఖనిజ లవణాలు పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరిగేందుకు దోహదం చేస్తాయి. ఇక చక్కెర పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్ వంటివి కలిపి తయారు చేసే ఆహార ఉత్పత్తులకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. తగినంత ఎత్తు పెరగడానికి పిల్లలకు సమతులాహారంతో పాటు నిత్యం స్ట్రెచ్చింగ్, వేలాడటం, స్కిప్పింగ్, సూర్య నమస్కారాలు వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. వీటితో పాటు పిల్లలకు కంటి నిండా నిద్ర కూడా అవసరమే. చిట్కాల విషయానికి వచ్చేసరికి పిల్లలకి చాలా మటుకు మనకి అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఇది కొంత మలబద్ధకం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అశ్వగంధని ఒక 1/4 టీ స్పూన్ పొద్దున్న సాయంత్రం కనుక ఇస్తే కనుక వీళ్ళకి మెయిన్గా వాళ్ళ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరిగి వాళ్ళు చేసే పని మీద కేంద్రీకృతమైనప్పుడు వాళ్ళ పని మనం చెప్పినట్టు వింటారు, పని కూడా చేస్తారు వాళ్ళు. మార్కెట్లో మండూక పడిని అనేది దొరుకుతుందని బ్రహ్మి అంటారు. సో ఈ మండూక పడిని యొక్క ఔషధ రూపంగా తీసుకోవచ్చు, లేదా మండుకు పడిన యొక్క పౌడర్ తీసుకొచ్చి అశ్వగంధలో కలిపి పాలల్లో ప్రతిరోజు 1/4 టీ స్పూన్ ఒక్కసారి రోజుకి ఇస్తే కనుక ఈ యొక్క మేధి రసాయనం కింద ఉండడమే కాకుండా వాళ్ళ శరీరంలో ఈ హార్మోన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్ అవ్వడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళ సోయా సంబంధమైన పదార్థాలు కూడా పిల్లలకి ఇస్తే కూడా వాళ్ళు చాలా బాగా గ్రో అవుతారు. సోయా మిల్క్ లాంటిది, సోయా చంక్స్ కానీ, సోయాతో చేసిన టోఫు లాంటిది ఇస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి పిల్లలు ఎందువల్ల పెరగలేదన్నది చూడాలి. వాళ్ళ యొక్క మజిల్ మాస్ పెరగడానికి కొన్ని ఔషధాలు ఉంటాయి. అలాగే కొంతమందికి ఎముకలు వృద్ధి చెందడానికి కొన్ని రకాలైన ఔషధాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వీళ్ళకి మనం కాల్షియం సప్లిమెంటేషన్స్ ఆయుర్వేదంలో చాలా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ప్రవాళ పిష్టి అని, ప్రవాళ భస్మ అని, పంచామృత పర్పటి అని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క శరీర వ్యవస్థను బట్టి, హార్మోన్ వ్యవస్థను బట్టి సుమారు 3 నుంచి 6 నెలలు కనుక ఇస్తే కనుక చాలా చక్కగా గ్రో అవుతారు. కాకపోతే ఏంటంటే అవస్థ ఏదైతే ఉంటుందో, ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో 12 to 14 ఆడపిల్లలకి, 14 to 16 మగపిల్లలకి ఏదైతే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటే కనుక కరెక్ట్గా హైట్గా అప్పుడు మనం ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంది ఆ హైట్ని మనం. అలా ఇస్తే కనుక బాగా గ్రో అవుతారు. పిల్లలు తగినంత ఎత్తు పెరగడానికి ప్రతిరోజు ఒక గ్లాస్ పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట తాగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటిక బెల్లం తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో 1 స్పూన్ పొడిని కలిపి తాగిస్తుంటే త్వరగా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఉసిరికాయను రోజు అందించడం మేలు. ఇది పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, ఫాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పిల్లలు పొడవు పెరగడానికి తోడ్పడతాయి. అలాగే గుమ్మడికాయను మెత్తగా ఉడకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానికి కొంచెం పటిక బెల్లం పొడిని కలిపి, కొంచెం తేనెను కూడా కలిపి ప్రతిరోజు టిఫిన్ తినే సమయంలో 2 స్పూన్ల చొప్పున తినిపించడం మంచిది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు ఎత్తు పెరగనప్పుడు ఒంట్లో క్రాన్స్, సిలియాక్, థైరాయిడ్ హార్మోన్ లోపం, డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోసోమ్ సమస్యలు, పీయూష గ్రంథి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. వాటికి చికిత్స అందిస్తే పిల్లలు తగినంత ఎత్తు ఎదిగేలా చూసుకోవచ్చు.